నమస్తే. వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ రాజన్ ఉన్నాడు. మరి ఆ అన్నతో మాట్లాడి అసలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు అసలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నతో ఒకసారి మాట్లాడదాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రో. అక్క నమస్తే అక్క. ఎట్లున్నారు బ్రో? అంతా బాగే అక్క, మీరు కుశలమేనా? మంచిగా ఉన్నా బ్రో. అక్క 70,000 ఉద్యోగాలు రిలీజ్ చేసినా అయినా కూడా ఉద్యోగం ఒక్కటి కూడా రాలేదనేసి అని అంటారనేసి మరి రేవంత్ రెడ్డి అంటాను. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి నిరుద్యోగిగా నేను చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుండి ఏదైతే ఒక పేద తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డనై చెప్తున్నా, ఒక పేద మారుమూల గ్రామం నుండి వచ్చిన ఒక బిడ్డనై చెప్తున్నా, రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ఎక్కడికి, ఏ గల్లీకి రమ్మంటావు, ఏ బస్సీకి రమ్మంటావు, ఏ ఊరికి రమ్మంటావు, ఏ పల్లెకి రమ్మంటావు, ఏ వాడకు రమ్మంటావు, ఎక్కడ చర్చకు రమ్మంటావు, సిద్ధమా రేవంత్ రెడ్డి? నేను సిద్ధం. ఒక విద్యార్థి నిరుద్యోగ మాకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వేయలే. మెగా డిఎస్సి ఒక రాష్ట్రంలో 30,000 పోస్టు వేకెన్సీ ఉన్నాయని విద్యార్థి నిరుద్యోగులు ఆ రోజు ధర్నా చేస్తే ఆ ఒక ధర్నాలో 11,000 జాబ్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రజాప్రభుత్వం నీది. అది తప్ప ఒక రాష్ట్రంలో నువ్వు 70,000 ఉద్యోగాలు వేసిన దాఖలా లేవు. ఇప్పటికి కూడా ఒకటి ఏం జరుగుతుంది, దిలుసునగర్లో కావచ్చు, చిక్కడపల్లిలో కావచ్చు, నిన్న నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కితే వాళ్ళని అణచివేతకు గురి చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టిస్తారు. ఏంది ఇంతవరకు కరెక్ట్? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే అణచివేతన. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను ఇస్తా అని చెప్పింది నువ్వు కదా రేవంత్ రెడ్డి. ఏడున్నావు మరి ఈరోజు? నీ ఉద్యోగాలు ఎటు పోయినా, నువ్వెటు పోయినావు? నీ రాష్ట్రంలో నీ దగ్గర హోంశాఖ నీ దగ్గర ఉంటుంది, విద్యాశాఖ నీ దగ్గర ఉంటుంది, మున్సిపల్ శాఖ నీ దగ్గర ఉంటుంది, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీ దగ్గర ఉంటుంది. అంటే నీకు 4 ఉద్యోగాలు రావాలి. రేపొద్దున మీ అన్నదమ్ములకు 6 ఉద్యోగాలు రావాలి. ఏదైతే ఒక షాడో ముఖ్యమంత్రి లెక్క వేరుస్తున్న కొండాలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, అలా ఒక కుటుంబ సభ్యులకు కావచ్చు, అన్ని ఉద్యోగాలు కావచ్చు, అన్ని దందాలు కావచ్చు, అన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క మారచ్చు కావచ్చు. కానీ మాలాంటి పేద విద్యార్థులు వారు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, ఈరోజు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మాకు ఏం జరిగింది? మీ ప్రజాప్రభుత్వంలో అన్యాయం గురవుతున్నాం, మాకు న్యాయం జరగాలని రోడ్డు మీదకి ఎక్కితే 5 అక్రమ కేసులు. బరాబర్ చెప్తున్నాం కదా, రోడ్డు మీదకి ఎక్కితే అక్రమ కేసులకు నీ యొక్క ప్రజాప్రభుత్వం చేస్తా అంటున్నావు కదా. ఇదే ప్రజాప్రభుత్వాన్ని కుప్ప ఉంచడానికి మా నిరుద్యోగులు ఏకమైతుర్రు, మా విద్యార్థులు ఏకమైతుర్రు. కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి, నీ తాటాకు చప్పులకు లేకపోతే ఉడత ఊపులకు ఎవడు భయపట్టో లేడు. మాకు కావాల్సిన హక్కులు మాకు నెరవేర్చాలి. ఏదైతే ప్రియాంక గాంధీ వచ్చింది, పెద్ద సభ పెట్టింది, రాహుల్ గాంధీ వచ్చిండు, చీకట్పల్లి లైబ్రరీకి వచ్చిండు. విద్యార్థులారా, నిరుద్యోగులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీతోటే ఉంది. కాంగ్రెస్ వస్తే బతుకులు మారితే, కాంగ్రెస్ వస్తే పేదోడు బతుకు మంచుకుంటుంది, కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే, కాంగ్రెస్ వస్తే విద్యార్థులు బాగుంటారని చెప్పండి. రాహుల్ గాంధీ ఏడవన్నవయ్యా? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏమో చదువుకోవడానికి ఫారెన్లు పోతాడు. ఫారెన్లు పోతే 63 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. అవి ఎవరి పైసలు? రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి పంపించిండా? సోనియా గాంధీ ఇంట్లోకి వెళ్ళి పంపించిండా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కష్టం చేసి తెచ్చిండా? మాలాంటి విద్యార్థి నిరుద్యోగుల పేద కుటుంబాల నుండి ఏదైతే పన్ను రూపం చెల్లించిన ట్యాక్సులు ద్వారా యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మేము అడిగే హక్కు లేదా? ఎందుకు లేదు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం, ఓట్లేసి ఎంచుకున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావు అనుకున్నావు, నువ్వు నెరవేర్చలేవు. కాబట్టి నీ యొక్క తాటాపు చెప్పులకు ఎక్కడ కూడా భయపడలేదు. మా హక్కులైన విద్యార్థి నిరుద్యోగులకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాల గురించి కొట్లాడతాం. ఏదైతే యూనివర్సిటీల రిక్రూట్మెంట్ గురించి కొట్లాడతాం, పాఠశాల విద్యలు బలోపేతం కావాలని కొట్లాడతాం. ఇదే విద్యార్థి పరిషత్ నాయకుల మీద మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ కాడ ధర్నా చేసారు. నా ఎక్కడ అంగిలు మొత్తం చింపారు, పాయింట్లు చింపారు, బనీల కాంచెలు చింపారు. ప్రజాప్రభుత్వంలో పోలీస్ అన్నలు రాక్షసులు లెక్క వేరుస్తారు. పోలీస్ అన్నలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క మారు, ఏజెంట్లు కాండి. కాంగ్రెస్ పార్టీ కండవాలు వేసుకొని పనిచేయరాదు రే. అరే ఎందుకన్నా, రేపు పొద్దున మీ కొడుకు బిడ్డకు కూడా పైసలు ఎక్కువైతున్నాయి, చదువు దొరుకుతలేదు. ఉన్నోడు చదువుకుంటాను, లేనోడు చదువు దూరం అవుతుండు. మరి ఒక్కసారి ఆలోచించారా పోలీస్ అన్న? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే లాస్ట్. ఇది కూడా మొత్తం దొర పరిపాలిస్తే లేకపోతే కుప్పగూడడానికి కూడా సిద్ధం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈయన కుర్చీ మార్చాలని చూస్తారు అందరూ, పైరో పెడతారు ఢిల్లీకి. కాబట్టి రేవంత్ రెడ్డి కుర్చీ మారడానికి కూడా సిద్ధం ఉన్నాడు. పోలీసు వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నాం అక్క.